ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత తొత్తరపాటో చూడండి, ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో. 41 నోటీస్ అంటే 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి క్రైమ్ కూడా వెంటనే ఎమ్మెల్యే మీద కేసు కట్టండి, ఎమ్మెల్యే మీద కేసు కట్టుకుంటే కనుక వెంటనే అరెస్ట్ చేయండి, అరెస్ట్ అయిపోతే ఎత్తి లోపలేయండి, జైల్లో వేయండి, ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, లోపలేయండి అనే తొందరపాటు వ్యవహారం కనపడుతుంది. సుప్రీంకోర్టులో గతంలో ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. 7 సంవత్సరాలు శిక్షార్హమైనటువంటి ఏ నేరంలో అయినా సరే ముద్దాయికి 41A నోటీస్ ఇచ్చి సొంత పూచీకత్తు మీద వారిని వదిలేయాలి అని చెప్పినది సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిందండి. ఇది ఇన్ రైటింగ్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పని హైకోర్టులో వాదిస్తే అప్పుడు ఆదరాబాదరాగా ఒక్కసారి తుళ్ళిపడ్డారు ఈ పోలీసులు, ఎలక్షన్ కమిషన్, వీళ్ళందరూ కూడా తుళ్ళిపడి అక్కడి నుంచి ఏం చేయాలి, కక్ష సాధింపు. ఏదో రకంగా ఎమ్మెల్యేని కోర్టు అంటే చట్టపరంగా ఎమ్మెల్యే రక్షణ తెచ్చుకుంటున్నాడు, అంటే చట్టం నుంచి న్యాయపరంగా, కాబట్టి మనం ఏదో రకంగా ఎమ్మెల్యేని లోపల వేసేయాలని చెప్పని పాత కేసుల్లో అంటే 15వ తారీఖు అంటే 14 రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఎమ్మెల్యే పేరు మీద ఎస్ఐతో ఒక మెమో ఇస్తారు, ఏమైనా దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పని. కారంపూడి గొడవ 14వ తారీఖు రాత్రి కారంపూడిలో గొడవలైనవి. కారంపూడిలో గొడవలైతే దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్పని ఆ ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే పేరు చేరుస్తారు. ఎప్పుడు 22వ తారీఖున మెమో పడేస్తారు. 22వ తారీఖున మెమోలో అసలు ఆ రోజు జరిగిందేంటి, కారంపూడిలో 14 సాయంత్రం గొడవలైనవి. దేనికి కొనసాగింపుగా 13వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి ఊళ్ళో గొడవలకి టీడీపీ వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని కొడితే దానికి వైసీపీ వాళ్ళు గొడవ చేయటం, మళ్ళీ టీడీపీ వాళ్ళు గొడవ చేయటం, ఇదంతా కూడా గొడవ మీద గొడవ జరుగుతూ వచ్చింది. ఆ 14వ తారీఖు రాత్రి గొడవలు జరిగితే 13వ తారీఖు పోలింగ్ అయిపోయింది కదండి. 13వ తారీఖు సాయంత్రం పోలింగ్ అయిపోయింది. రాత్రికి పోలింగ్ స్టేషన్లకి పోలింగ్ మెషిన్లన్నీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టేశారు తెల్లారుజామున లోపు. 14 మొత్తం పోలీసులు కానీ పారామిలిటరీ ఫోర్సులు కానీ అన్నీ కూడా హెడ్ క్వార్టర్లో పోలీసులకు అందుబాటులో ఉన్నాయి. 14 అందుబాటులో ఉంటే 14 రాత్రి గొడవ అయితే కనీసం ఒక్క పోలీసు కానీ లేదా పారామిలిటరీ పోలీసులు కానీ ఇన్ని 100 మంది పోలీసులు ఉన్నా కూడా ఆ పోలీసులు వెళ్ళి అక్కడ గొడవలు అనచరు, గొడవలు యథేచ్ఛగా జరగనిస్తారు. ఊరికే ఒకసారి చెప్తాను మీకు, 14వ తారీఖు ఒకసారి చూడండి ఏం జరిగినాయో. తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా అదొక బైక్ సర్వీస్ స్టేషన్ వైసీపీ సానుభూతి పరుడిది. డాబా మీదకి ఎవరెవరు వైసీపీ వాళ్ళందరికీ మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా, ఇదందరూ కూడా మెజారిటీ ఒకే కులం వారు, మెజారిటీ ఒకే కులం వారు. చెప్తా ఇంకా దీని మీద ఆ సిఐ గారి కథలు, నారాయణ స్వామి గారి కథలు, మొత్తం నారాయణ స్వామి గారు ఏ రకంగా అక్కడికి ఎలా వచ్చాడు, వారు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్ నాయుడికో ఏ రకంగా బీరకాయ చుట్టరకం ఉందో, అక్కడ ఏమేం చేశాడు ఆయన మొత్తం చూద్ది. కానీ ఒకసారి మొత్తం చూడండి. కారంపూడి ఊళ్ళో ఒక్క పోలీసు రాడు, జరుగుతూ ఉంటుంది ఇంకా యథేచ్ఛగా గంటల తరబడి జరుగుతూ ఉంటుంది. నారాయణ స్వామి కనపడ్డం, నారాయణ స్వామి చౌదరి గారు